సైకిల్ 40,000 మొత్తం ఖర్చులు గుర్చులు 60,000 ఖర్చు పెట్టుకొని వచ్చా. నాకేం లేదు. ఈ రోజు ఈ కడప గడ్డ పైన పసుపు జెండా ఎగరేయడానికి ముఖ్య ఉద్దేశం అని పెట్టడానికి మహాడని దేనికి అనుకున్నాను. వైసీపీ గారు రెచ్చగొట్టడానికి పెట్టారని. రెచ్చగొట్టడం అనేది తెలుగుదేశం పార్టీకి ఏంటి అసలు తెలంగాణలో టీడీపీ పార్టీ లేదు, అక్కడ ఉన్న టీఆర్ఎస్. మేము తెలంగాణలో సుద్ధా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి మహానాడు. ఆ మహానాడు ఈ రోజున కడప జిల్లాలో జరుగుతుంది. కడప జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వైఎస్ఆర్ అడ్డా అని చెప్పుకునే కడపలో ఈ రోజున అంతా పసుపు అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా మనం చూసుకోవచ్చు. పిడుగురాళ్ళకు సంబంధించి పిడుగురాళ్ళ నుంచి కూడా ఒక కార్యకర్త వీరాభిమాని సైకిల్ తక్కుంటూ వచ్చాడు. పిడుగురాళ్ళ నుంచి సైకిల్తో తను ఇక్కడికి మహానాడుకు రావడం జరిగింది. అసలు పిడుగురాళ్ళ నుంచి ఎలా బయలుదేరాడు, ఏంటి, ఎంత సుదూర ప్రయాణం ఎలా చేశాడని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అవి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం ఎర్పనేరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుత్తుకొండ బాజీ షేకు. ఎప్పుడు బయలుదేరావు నువ్వు ఈ సైకిల్ నుంచి స్టార్ట్ అవడానికి? మే 19వ తారీఖు ఉదయం 10 గంటల నుండి బయలుదేరి వచ్చాను నేను. ఎలా జరిగింది నీ సైకిల్ జర్నీ అనేది? చాలా దూరంగా నుంచి వచ్చావు, చాలా దూరం కదా. పిడుగురాల నుండి వినుకొండ జీవి ఆంజనేయుల సార్ని కలిసి ఆడ ఒక నైట్ పండుకొని, మార్కాపురం ఒక నైట్ పండుకొని, మళ్ళీ గిద్దలూరు తాలూకా కొమరోల్లో గిద్దలూరు ఎమ్మెల్యే సార్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఒకరోజు స్టే చేసి బద్వేలు వచ్చి బద్వేల్లో రితీష్ రెడ్డి సార్ని కలిసి ఆడ నైట్ పండుకొని కడప కమలాపురం చైతన్యారెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో 2 రోజులు స్టే చేసి గ్రౌండ్లోకి వచ్చి 3 రోజుల నుండి ఇక్కడే ఉంటాను. ఎందుకు నీకు ఇంత పిచ్చ టీడీపీ పార్టీ అంటే? ఎందుకు అంత పిచ్చి నీకు? పార్టీ అంటే అభిమానం, నాకు ఇష్టం. నేను 40,000 ఖర్చు పెట్టా సైకిల్ కోసం. ఛార్జింగ్ సైకిల్ నెల్లూరులో తయారు చేయించుకున్న సైకిల్. తొక్కాలంటే ఇప్పుడు ఈ గాలికి తొక్కలేనని 30 కిలోమీటర్లు తొక్కడం, 30 కిలోమీటర్లు ఛార్జర్ మీద రోజుకి 60 కిలోమీటర్లు వస్తాను నేను. ఏ మండలానికి మండలం నాయకులను కలుసుకోవడం, నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలుసుకొని నేను నైట్ నిద్రపోతా అన్నా, భోజనం కావాలన్నా మొత్తం వాళ్ళు అరేంజ్ చేశారు నాకు. ఎందుకు నీకు ఇంత ఇష్టం టీడీపీ పార్టీ అంటే? ఇప్పుడు యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ అట్రాక్ట్ అవుతున్నారు. నీకు ఎందుకని టీడీపీ మీద అంత ఇష్టం వచ్చింది? నేను 2009 నుండి ఇప్పుడు దాకా 7 మహానాళ్ళకి వచ్చా. 2009లో గుత్తికొండ, మాది పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ గ్రామం. గుత్తికొండ నుండి సైకిల్ మీద గండిపేట మహానాడికి సైకిల్ మీద పోయి చంద్రబాబు నాయుడు సార్ని కలిసి వచ్చా. 2014 గవర్నమెంట్ వచ్చినాక నాకు మా ఎమ్మెల్యే సారు మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ సూపర్వైజర్గా జాబ్ ఇప్పించారు. 5 ఏళ్ళ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక నన్ను తీసేస్తే నేను మా సార్ కాడే ఉంటా. నేను మా ఊళ్ళో చపాతి బండి వ్యాపారం చేసుకుంటా, నేనే తయారు చేసి నేనే అమ్ముతా. సార్ నేను వ్యాపారం చేయలేను సార్ అంటే, మా సార్ నా కాడికి రా, నా కాడ ఉండు, ఆఫీస్ మెయింటైన్ చేసుకో అని సారే నాకు జాబ్ ఇప్పించి అంతా చేశారు. వైసీపీ వాళ్ళు మమ్మల్ని జాబ్లో తీసేస్తే ఇంకా ఆఫీస్ మెయింటైన్ చేసుకుంటా. సార్ ఆఫీస్కి ఇంకా 50 మంది కానీ 100 మంది రాని 200 మంది రాని 3 పూట్ల వంట చేసి మా ఇంట్లో తయారు చేసి నేను మా ఆడవాళ్ళు మా చేతి కింద ఒక 2 వర్కర్లు పెట్టుకొని బాబు గారిని ఎప్పుడైనా కలిసావా నువ్వు? కలిసా. 2009లో కలిసా. కడప ఉప ఎన్నికలకి వచ్చిన 2011లో. అప్పుడు మహేశ్వరరెడ్డి ఎంపీ గారు. అప్పుడు బీటెక్ రావాలంట్లో 15 రోజులు ఉండా. మళ్ళీ వస్తున్నా మీకోసం పాదయాత్ర హిందూపురంలో అప్పుడు ఒక 4 రోజులు తిరిగిన. అది అయిపోయినాక మళ్ళీ తెలంగాణ ఐజాలో 3 నియోజకవర్గాలు తిరిగిన వస్తున్నా మీకోసం. ఆత్మకూరు, ఐజా, గద్వాలు ఆ ఏరియాలో తిరిగిన. మళ్ళీ లాస్ట్ గాజువాక వస్తున్నా మీకోసం లాస్ట్ రోజుగా లోకేష్ బాబు కలిసా? ఒంగోలు మేదరమెట్లో యువకాలం అప్పుడు గ్యాలరీలో కలిసా. ఈ లక్ష్యం ఏంటి? ఈ సైకిల్ మీద ప్రయాణం చేస్తా ఇంత కష్టపడుతుంది. ఇప్పుడైతే కలవాలనే వచ్చా. నేను సైకిల్ 40,000 మొత్తం ఖర్చులు గుర్చులు 60,000 ఖర్చు పెట్టుకొని వచ్చా. నాకేం లేదు, ఆయన వాళ్ళతో ఒక ఫోటో దిగాలని నా కోరిక. ఇవాళ కానీ రేపు కానీ
మీ ద్వారాగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని. గతంలో ఎప్పుడైనా కలిసేవా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు? 2009లో ఒకసారి కలిసా. 2000 యువకాలం 2024లో జరిగినప్పుడు అప్పుడు ఒంగోలు పోయి స్కూటీ వేసుకొని పోయి కలిసి వచ్చా. ఏంటి నీ లక్ష్యం ఏంటి? ఇంత పార్టీలో ఇంత కష్టపడి చేస్తుంది లక్ష్యం ఏం లేదు, ఇంకా సార్తో ఫోటో దిగాలని నా కోరిక. అయితే సార్ హ్యాపీయా? అంతే, మాకు ఇబ్బంది లేదు. మొత్తం మా ఎంట్రన్స్ అవసరం సారు. నాకు నెలకి 20,000 ఇస్తారు సారు అభిమానంగా. ఇంకా నన్ను బాగా చూసుకుంటారు మా ఎంట్రన్స్ సారు. నాకు 7 ఇల్లు కూడా కట్టిస్తున్నారు. 1 సెంటు కానీ 2 సెంట్లు కానీ పట్టా భూమిలో పిడురాళ్ళ టౌన్లో ఇల్లు కూడా కట్టిస్తామన్నారు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన సంవత్సరకాలం? బాగుందనే నేను సైకిల్ యాత్ర మీద వచ్చింది ఇక్కడికి. కడప జిల్లా నాకు కొద్దిగా భయంగా ఉంటుందని నేను. ఏం భయం ఏంటి? కడప ఎందుకు భయం? కడప అంటే ఫ్యాషనిస్ట్ ఏరియా అని భయంగా వచ్చిన, కానీ అదేం లేదు. నాకు ఏ మండలం కానీ ఏ గ్రామం కానీ మధ్యలో ఛార్జింగ్ అయిపోయినా పిలిచి వాళ్ళే ఛార్జింగ్ పెట్టి ఇచ్చుకొని భోజనం పెట్టి పంపించారు. ఈ పూర్మావిల బద్వేల్ రూట్లో ఒక సబ్ స్టేషన్ ఉంది, జీ కోడూరు. అక్కడ సబ్ స్టేషన్ కాడ కూడా వాళ్ళు మన పార్టీ వాళ్ళే సబ్ స్టేషన్లో ప్రిన్సిపల్ అయ్యి వాళ్ళు ఛార్జింగ్ పెట్టించి కడుపు నిన్న అన్నం పెట్టి ఒక 2-3 గంటలు పండుకొని మళ్ళీ ఆ నుండి బద్వేలు బయలుదేరి వచ్చా. మళ్ళీ బద్వేలు సార్ని కలిసి ఉదయం మళ్ళీ బద్వేలు మైదుకూరు రోడ్డు కాజీపేట రోడ్లో సబ్ స్టేషన్ ఉంది. ఆడ కూడా టీడీపీ వాళ్ళు ఉన్నారు సబ్ స్టేషన్లో జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా నాకు బాగా చూసుకున్నారు. పిడికిరాల నుంచి సైకిల్ యాత్రగా బయలుదేరి ఈ రోజు ఇక్కడ మహానాడు ప్రాంగణం చేరుకున్నారు. జగన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో ఫోటో దిగటం నా లక్ష్యం అని చెప్తున్నారు. గతంలో కలిశాను, గతంలో నాకు టీడీపీ పార్టీ ఉద్యోగం కల్పించింది, మరలా వైసీపీ వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాన్ని తొలగించింది, మరలా ఈ రోజున మంచి రోజులు వచ్చని చెప్పి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ నితీష్తో రాజ్ కమల్, S4 మీడియా, కడప మహానాడు. మేము కాకినాడ సిటీ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాం. మా ఎమ్మెల్యే గారు వనమాడి కొండబాబు గారు ఈవేళ కడప గడ్డ మీద మహానాడు మరి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 5 సంవత్సరాలు కూడా అరాచకాలు, అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిరసనంగా ఇవాళ కడప గడ్డపైనే పసుపు జెండా ఎగరాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ముఖ్య ఉద్దేశం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా కుంటిపడ్డాయి. గుంతల రోడ్ల మీద ప్రయాణం చేసిన ఈ యొక్క కార్యకర్తల బాధలైతేనేమి, ఈ రాష్ట్ర ప్రజానికం బాధలైతేనేమి తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ కడప గడ్డపైన పసుపు జెండా ఎగరేయడానికి ముఖ్య ఉద్దేశం అని మేము కార్యకర్తలుగా భావిస్తున్నాం. కడపలోనే పెట్టడానికి మహానాడు దేనికి అనుకున్నాం మీరు? ఎందుకంటే వైసీపీ గారు రెచ్చగొట్టడానికి పెట్టారంటారా, లేదంటే మీ ఇప్పటి వరకు కడపలో పెట్టలేదు కనుక పెట్టాలనుకుంటున్నారు? ఇక్కడ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక రెచ్చగడుతూనే లేదంటే ఒకరిని విమర్శిస్తూనే పుట్టిన పార్టీ కాదు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన శ్రీ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రతి పేదవాడికి కూడు నీడ గుడ్డ అనే కాన్సెప్ట్తో పెట్టిన పథకం ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా విరాజిల్లుతుందంటే తెలుగుదేశం పార్టీ ఎంత నిబద్ధత గల పార్టీ అందరూ అర్థం చేసుకోవాలి. రెచ్చగొట్టడం అనేది తెలుగుదేశం పార్టీకి ఏ రోజే లేదు. పండుగ ఏదైతే ఉందో మహానాడు ఈ రోజున కడప జిల్లాలో జరుగుతుంది. కడప అడ్డాలో మహానాడు జరుగుతుంది. ఈ మహానాడికి పొరుగు రాసినటువంటి తెలంగాణ వాసి వచ్చారు, మనతో పడుతున్నారు. తెలంగాణ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి అసలు? మేము తెలంగాణ నుండి పెద్దపల్లి పార్లమెంట్ నుండి వచ్చినాం. మేము అక్కడ విద్యార్థి భాగం TNSF పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు MD వాజిద్. మేము తెలంగాణలో సుధా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి సభ్యత్వం కార్యక్రమం సుధా ముమ్మరంగా సభ్యత కార్యక్రమం సుధా మా తెలంగాణ ప్రాంతంలో చేయడం జరిగింది. అందులో మహానాడు కడపలో జరుగుతున్న కార్యక్రమానికి సుధా మేము ఈ కమిటీలలో మాకు తెలంగాణ నుండి 22 మందిని కన్వీనర్లను బాబు గారు ప్రత్యక్షంగా ఈ మహానాడులో తీసుకోవడం ఇది పెద్ద హాట్ టాపికే. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు తెలంగాణలో తెలుగుదేశం, ఇప్పుడున్న తెలుగుదేశం ఉన్న పరిస్థితుల సుధా 22 మందిని కన్వీనర్లను తీసుకోవడం జరిగింది. మా విద్యార్థి భవన్ TNSF నుండి సుధా రక్తదానం శిబిరం, రవాణా శాఖ, ఫుడ్, అన్ని శాఖల నుండి 3గురిని తీసుకోవడం జరిగింది. ఏంటి అసలు ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పార్టీ లేదు, అక్కడ ఉన్న వల్ల TRS కాంగ్రెస్ అంటారు, ఏం చెప్తారు? అక్కడ TRS కాంగ్రెస్ అనేది ఇప్పుడు TRSలో
తండ్రికి బిడ్డకు కొడుకుకు అల్లుడికి మందులు ఇచ్చే పిఏకి వీళ్ళిద్దరికే పోటీ జరుగుతుంది. ఇప్పుడు కవిత గారు సుధా అక్కడ ఉత్తరం రాయడం తండ్రికి అంటే హాట్ టాపిక్గా ఈ టీఆర్ఎస్ పార్టీ గతంలో రాబోయే వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఎలా చీలిపోయిందో సేమ్ వైఎస్ఆర్సీపీ షర్మిల జగన్ ఎలా అయిందో మా తెలంగాణ ప్రాంతంలో సుధా కేటీఆర్ ఒకవైపు, కవిత ఒకవైపు, హరీష్ రావు సుధా ఒకవైపు, కేసీఆర్ ఒక్కడే మిగులుతాడు. కాంగ్రెస్ పరిస్థితికి వస్తే కాంగ్రెస్ అటు కేంద్రంలో లేదు, ఓన్లీ మా రాష్ట్రంలో ఉన్నది. ఎటు చూసినా రేవంత్ రెడ్డి ఎంత నెట్టుకొచ్చినా కానీ రేవంత్ రెడ్డిని వచ్చేందుకు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే సరిపోతారు. బయట రాజకీయం అవసరం లేదు. బయట రాజకీయ నాయకులు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా మేము విమర్శించడం అవసరం లేదు. వాళ్ళు విమర్శించుకుంటే సరిపోతుంది. కాంగ్రెస్ పరిస్థితి వచ్చే ఎలక్షన్ల వరకు ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియదు, టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియదు. భవిష్యత్తులో ఏమన్నా షర్మిల లాగా కవిత త్వరలో ఏమైనా పార్టీ పెట్టే అన్న ఆలోచన ఉందంటారు? ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారింది. ఏదైతే తండ్రికి లేఖ రాసిందో ఆ లేఖలో భాగంగానే పార్టీ పెడతారని చెప్పండి. నిజంగా ఆ ప్రభావం ఉంటుందా? కవిత గారికి అయితే ఇప్పటి వరకు అయితే టీఆర్ఎస్లో ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఆమె మొన్ననే ప్రెస్ మీటింగ్లో చెప్పింది, మా నాన్న దేవుడు పక్కనున్న దయ్యాలు. ఆ దయ్యాలు ఇంకెవరు? కొడుకు ఓవైపు, అల్లుడు ఓవైపు, గోళీలు ఇచ్చే అన్న కొడుకు ఇంకోవైపు. ఇది చెప్పలేం. కవిత గారు సుధా పెడితే పార్టీ పెట్టచ్చు, లేకుంటే వేరే పార్టీలో సుధా రావచ్చు. చెప్పలేం. రాజకీయ పరిమాణాలు ఎలా మారుతాయో చెప్పలేం. టీడీపీలకు సుధా రావచ్చు. గతంలో వాళ్ళ తండ్రి కేసీఆర్ సుధా టీడీపీ శిష్యుడే. మహానాడు సుధా మనం ఎలా ఉన్నామో గతంలో ఆయన వచ్చి సుధా ఈ మహానాడులో తిరిగినోడే కేసీఆర్. కవిత రాజకీయం పార్టీ పెట్టచ్చు, వేరే పార్టీలో సుధా పోవచ్చు. టీఆర్ఎస్ అనే పార్టీకి అయితే చీలిక పార్టీ, తెలంగాణ వాదం ఉన్నంతసేపే వాళ్ళు టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ ఎప్పుడు చేశారో ఆ కానుండే వాళ్ళకు తెలంగాణ వాదం నుండి దూరం పెట్టేది. భవిష్యత్తులో ఏమన్నా కవిత టీడీపీకి వచ్చే అవకాశం ఉందా? భవిష్యత్తులో ఏమన్నా కవిత టీడీపీకి వచ్చే అవకాశం ఉందా? భవిష్యత్తులో టీడీపీ అంటే ఇప్పుడు ఇక్కడ కూటమి పరంగా మనం చూసుకుంటే జనసేన ఉన్నది, ఇంకోటి టీడీపీ ఉన్నది, బీజేపీ. ఈడ ఉమ్మడి కూటమిగా ప్రభుత్వం అభివృద్ధి దిశగా సాగుతుంది. ఆడ చూదా ఇదే కూటమి రాబోయే ఆలోచన మాకు ఉన్నదని మా నాయకుడి నుండి సంకేతాలు ఉన్నాయి. ఆ విధంగా వస్తే కవిత గారు బీజేపీలో వచ్చినా కానీ ఆమెకు రోల్ ఇచ్చేందుకు కూటమి ఆలోచిస్తుంది. ఎందుకంటే తనయుడు కేసీఆర్ బిడ్డ కాబట్టి ఆమెకు రోల్ ఛాన్స్లు ఇచ్చే అవకాశం చూస్తూ ఉన్నది. చెప్పలేము కదా, రాజకీయాలు విధంగా మారచ్చు.